లిస్టు తయారుగా ఇప్పుడు అయిపోయింది. మీరు మీ ఉన్న సిబ్బంది ద్వారా ఎంక్వైరీ చేసుకుని కాకుండా నిరంతరం అంటే ఏదైతే కార్యక్రమం అయిపోయిందో అనే కాన్సెప్ట్ తో ఆయన ఏ విధంగా ఉన్నారో ఈ గ్రామంలో మేము కూడా అదే గ్రామ పెద్దలకి అలాగే గ్రామ ప్రజానికాలందరికీ నా ధన్యవాదాలు. మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి ప్రవీణ్ మాట్లాడుకోవాల్సింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ని నైట్ 9:30 ఆ టైంలో మాకు తెలియజేయడం జరిగింది. సహకారంతో అతి తక్కువ సమయంలో మన గ్రామంలో వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారో మన నిరంతరం పరిశీలి చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే మీకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి మా వంతు సహకారం అందిస్తాము. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ అలాగే ఎమ్మెల్యే గారి ఆదేశాలతో గ్రామ నాయకులు మండల నాయకులు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసలు మన సీఎం గారు మన గ్రామానికి రావడమే మనం చేసుకునే ఎన్నో జన్మల అదృష్టము. ఈ మండలంలో కాదు, ఈ ప్రకాశం జిల్లాలో మన గ్రామాన్ని ఎంచుకోవడము, అతి తక్కువ సమయంలో మన గ్రామాన్ని ఎంచుకోవడము, మన గ్రామానికి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టము. మన గ్రామం ఎంతో పాత స్థితిలో ఉన్నట్లు ఉందన్నమాట. రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ఎన్నోసార్లు నేను ఏడీ గారు కరెంటు డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు వెళ్ళాను. ఏఈ గారి దగ్గరికి, ఏడీ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను అనమాట. వెళ్తే చేస్తామమ్మా చెప్పి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు 10-15 సార్లు వాళ్ళు కలిశాను. ఫోన్ల ద్వారా వాళ్ళని సంప్రదించాను, కానీ చేస్తామనే మాటలోనే ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే సీఎం గారు వచ్చిన క్షణం నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు, ఊర్లో పోల్ చేయమంటారు అని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నమాట. నేను 3 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి చేస్తే తిరిగి ఒక్కోసారి ఫోన్లు కూడా ఎత్తరు. ఏంటి సార్ ఫోన్లు ఎత్తరంటే మేము బిజీగా ఉన్నామమ్మా అంటారు. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పాపతో బిజీగా ఉంటే కంటిన్యూగా వాళ్ళు ఫోన్ చేస్తారనమాట. అది ఎంత అదృష్టం అంటే సీఎం గారికి రావడం అనేది మన అదృష్టము. ఇంకా మన రోడ్లు నేను ఎలక్షన్ టైంలో నేను మాదిపల్లి వెళ్తే నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అంత ఘోరంగా ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏంటమ్మా సర్పంచ్ మా రోడ్డు పట్టించుకోవా, ఎన్నిసార్లు అడిగారు. అడిగితే చేస్తామమ్మా, టైం ఉంది, చేస్తామమ్మా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా సాయిబాబు గారు నిలదీసి అడిగారు, ఏందమ్మా ఏంది సార్ మీరు చేయరా, మా పరిస్థితి ఏంటంటే ఈసారి కానీ మేము చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము రాము, మేము అడగమని చెప్పి సార్ చెప్పారు. సార్ నోట్ని ఏమొచ్చిందో ఒక 100 రోజుల్లోపు సీఎం గారు రావడము, చకచక పిఆర్ వాళ్ళు వచ్చి అన్నీ వెరిఫికేషన్ చేసుకోవడం, వాళ్ళు టెండర్స్ పిలుచుకోవడం అన్నీ చకచక అయిపోతున్నాయి అనమాట. నా తెలిసి నెక్స్ట్ 6 నెలల్లో మన గ్రామం ఎంతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుంది. ముందుగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారిని ఇక్కడ చేరినటువంటి ప్రీతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే సీఎం ప్రోగ్రాం మధ్యరాల పాటు జరగటం ఆగతాళీగా జరిగిన విషయం కాదు. ఎందుకంటే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ వస్తున్నాయి. మన మండలం మన నియోజకవర్గంలో జరుగుతూ వస్తుంది. విజయ్ కుమార్ గారు 30,000 మెజార్టీ పైనే చిరు గెలుస్తారని ఎవరైనా ఊహించారా? అలాగే ఆయన మరి మంచితనము, పేదల అతనికి ఉన్న ప్రేమ మరి ఈ సీఎంని ఇక్కడ నడిపించింది. రాకతారికి వచ్చిందే కాదు, ఇంకా విజయ్ కుమార్ గారి ద్వారా ఈ నియోజకవర్గంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. పేదలకి సహకారాలు అందించే ఆయనకి అన్నీ మంచి జరగాలని, అలాగే ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో మన కల్లారా 5 సంవత్సరాల్లో రేపు డిసెంబర్లో చూడబోతున్నాం. అలాగే ఈ గ్రామం లాగానే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మా విజయ్ కుమార్ గారు మరి ముందు నడిపిస్తారని, ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క గ్రామం మీద ఉంటాయని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఈ మండలాన్ని మరి ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి మన జిల్లాలోనే ఒక మండలం 11,572 ఓట్లు ఈ మండలంలో వచ్చినాయి. ఈ మండలానికి సీఎం రావడం అనేది ఆకతారికి జరగల, మన కష్టార్జితం, మన అందరి నాయకులందరూ కష్టపడి మనం చేసుకున్న కృషి ఫలితంగానే మనం గుర్తించారని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మరి జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా ఆయన మంచి మాట చెప్పాడు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ మరి మంచి చేద్దాము, ఎవరికి కూడా ఒక్కరు కూడా పార్టీల సంబంధం లేకుండా దూరంగా పెట్టే సమస్య లేదని చెప్పాడు. చాలా సంతోషకర విషయం అన్నా.
ఈ నాయకత్వంలో ఈ గ్రామం మంచి అభివృద్ధి చెందాలని, అన్ని గ్రామాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞత తెలుసుకుంటూ ముగించు. అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. వారు మాట్లాడబోయే ముందు మీరు ఏమనుకోకపోతే సార్, మా ఒక్క చిన్న కోరికండి, ఈ కాలనీలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం, శుభం కానీ అశుభం కానీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడ కూడా కనీసం 4 సెంట్లు స్థలం లేదు. అన్నీ కూడా చుట్టూ ఇళ్లతో ఉంది. ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కడ వసతి లేదు. కాబట్టి మీరు ఉదయం మీ తండ్రి గారు చేసిన కార్యక్రమం గుర్తు చేసుకున్నారు కదా, అది దృష్టిలో పెట్టుకొని మా ఈ గ్రామ కాలనీలో 2 పల్లెలకి సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఒక మంచి, మీ ఊళ్ళో ఏ విధంగా ఫంక్షన్ హాల్ ఉందో ఆ విధమైన ఫంక్షన్ హాలు మా గ్రామంలో మా కాలనీలో ఏర్పాటు చేయాలని మేము అది ఆశ కావచ్చు, కోరి ఎట్లన్నా కానీ మీరు అనుకోకుండా అది కూడా దాంట్లో చేర్చి దాన్ని మా ఆ కొర కూడా లేకుండా చేయాలని మీ నాయకత్వంలో సంపూర్ణంగా చేసుకుందామని మా కోరిక. అంటే ఇన్ని పనులు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మనకి ఆలోచన ఉండొచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు, వీటన్నిటికన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. సో ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు, ఇక్కడ తిరిగినప్పుడు మీ అందరూ చాలా అడిగారు. బాగానే గుర్తు. ఒకళ్ళేమో ఇళ్ల స్థలాలు సరిగా లేదన్నారు, ఇంకొకళ్ళేమో రోడ్లు బాగాలేవన్నారు, ఇంకొకళ్ళేమో నీళ్లు సరిగా రావటం లేదన్నారు. సో ఇవన్నీ సరే చేతనంత వరకు చేద్దామని ఆ రోజు హామీ ఇచ్చాను. కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఇంత తొందరగా చేస్తాము, మాకు ఆ శక్తి వస్తుందని మేమేమో అనుకోలేదు. సో ఈరోజు దేనికైనా అదృష్టం కావాలి. అందుకని ఈరోజు సీఎం గారు మద్దిరాలపాడు రావటమే అవన్నీ మన గ్రామానికి మాకు అంతా వచ్చిన అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను విజయవాడలో ఉండి ఆ రోజు కారులో హైదరాబాద్కి వెళ్ళాను మా మదర్ని చూడడానికి. అది హైదరాబాద్ 6:30కి దిగాను, ఒక అరగంట మాట్లాడాను. దాని తర్వాత 7 గంటల నుంచి ఏదో సీఎం విజిట్ ఉండొచ్చంట అంటా ఉన్నారు. ఒక 8-8:30కి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో పెట్టాలనుకొని అప్పుడు చదలవాడ కానీ ఈ గ్రామం కానీ అనుకుంటా ఉన్నా. ఫైనల్గా అన్నీ ఆలోచించుకొని మదిరాలపాడు గ్రామం పెట్టుకున్నాం. సో మదిరాలపాడు గ్రామం పెట్టుకొని నైటు బస్ ఎక్కి, ఎందుకంటే కారులో మళ్ళీ వచ్చే ఓపిక లేదు, అందుకని స్లీపర్ బస్సులో బస్ ఎక్కి అంతా 3:30 వరకు అందరితో ఫోన్లు మాట్లాడే జనాలు ఇవన్నీ మిగతా అరేంజ్మెంట్ అన్నీ చేసుకొని మళ్ళీ 5:30కి దిగి ఒక 2-3 గంటలు నిద్రపోయి 8 గంటల నుంచి ఇక్కడనే కార్యక్రమాల్లో ఉన్నాం. మీకు అందరికీ అదృష్టం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని పనులు ఈ మామూలుగా చేయాలంటే 2 సార్లు ఎమ్మెల్యేలు కావాలి ఈ పనులు చేయాలంటే. సో ఖచ్చితంగా ఈరోజు జరిగింది. సీఎం గారు వచ్చారు. నేను కూడా ఆ రోజు సర్పంచ్ గారికి ఒకటి చెప్పాను వచ్చినప్పుడు, నువ్వు ఏం అడగాలో ధైర్యంగా అడుగు, మర్యాదగా అడగమని చెప్పాను. నేను చెప్పింది అదే, ధైర్యంగా అన్నీ అడుగు, మళ్ళీ సీఎం మళ్ళీ రారు, మర్యాదగా అడుగు, కొత్తగా గొడవ పెట్టుకోకూడదు, మర్యాదగా అడుగు అని చెప్తే ఆమె పురకం వచ్చినట్టు ఆమె బాగానే చెప్పింది. మేము కూడా మామూలుగా ఎక్కువ మాట్లాడడం మేము కూడా చెప్పాము. సీఎం గారు ఎప్పుడు ఏదో ఒక దగ్గర ఎవరినో ఒక నేత అంటాడు. ఆ రోజు హ్యాపీగా ఉండి అందరినీ బాగానే చూసుకొని వెళ్ళేటప్పుడు కూడా బ్రహ్మాండంగా చేశారని చెప్పారు. మాకు సంతోషంగా ఉంది. చాలా వరకు నేను అనుకున్న విధంగా 22 హామీలు వచ్చాయి. ఆల్మోస్ట్ అడిగిన అన్నీ అయిపోతూ ఉన్నాయి, లేకుంటే కొన్ని శాంక్షన్లు రాబోయే అతి త్వరలోనే అన్నీ అయిపోతాయి. సో అందుకని ఈరోజు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా, పటాన్ బాజా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిన అన్ని సోలార్ పవర్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళిద్దరు 10వ క్లాసు ఫస్ట్ ఇంటర్మీడియట్ కొడుక్కి కూతురికి అడ్మిషన్ ఇచ్చారు. తల్లి వందనం కింద రాబోయే కాలంలో స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు. దాని తర్వాత శ్రీను గారికి వైన్ షాపు, హౌస్ సైట్ అలాట్మెంటు, దాని తర్వాత హౌస్ కట్టిస్తానన్నారు. వాళ్ళ కొడుకులకి స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు. దాని తర్వాత కొద్దిగా హుషారుగా ఉన్న పక్క ఎంజిపాడ అయిన
వచ్చి దూరి ఇక్కడ గుంజపల్లి సురేష్ ఆయనకి మంచి ఏంటిది వీల్ చైర్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ వీల్ చైర్. దాని తర్వాత అందరికీ హౌస్ సైట్స్ మనం ఆ శ్రీని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సీఎం గారు అడిగారు, ఇది నీ సొంత ఇల్లా కాదా అని అడిగితే ఇది నేను అద్దెకుంటున్నాను ఏదో చెప్పాను ఆయన. సరే నీకు ఇల్లు కావాలంటే ఇల్లు శాంక్షన్ చేస్తానని నేను కూడా పక్కనున్నా కదా. అదే సందర్భంలో సార్ ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇల్లు లేవు, ఇక్కడ ఈ ఊర్లో ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంటే సీఎం గారు కూడా పాజిటివ్ ఉంటే అవన్నీ అందుకని ఆయనే చెప్పారు. మేము అడిగిన వెంటనే ఎంతమందికి ఇల్లు ఉంటే అంతమందికి ఇవ్వమని. అంటే 200 ఆ రోజు మమ్మల్ని అడిగితే అందాజుగా 200 ఉంటాయని చెప్పాము, అంతేగాని ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమనే సీఎం గారి అర్థము, అష్యూరెన్స్ కూడా. సో అదే కాకుండా మన ముస్లిం సోదరులు షాదీఖానా కబ్రస్థాన్ అన్నారు, అది కూడా శాంక్షన్ చేశారు. దాని తర్వాత బరియల్ గ్రౌండ్ అడిగారు 3 మైనారిటీస్కి, ఎస్సీలకి అండ్ హిందువులకి, అవి కూడా అయిపోయినాయి. అదే కాకుండా ఎలక్ట్రిక్ పోల్స్ విషయము మన సర్పంచ్ గారు అడిగారు, అందుకనే ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆ రోజు మినిస్టర్ కూడా కారులో వెళ్ళేటప్పుడు కూడా అడిగాము, ఏంటంటే సీఎం గారు చెప్పారు మరి మీరు తొందరగా స్టార్ట్ చేయాలంటే ఎస్సీ గారితో వాళ్ళతో మినిస్టర్ గారు కూడా మాట్లాడి అది అతి త్వరలో చేశారు. అవన్నీ కాకుండా సీసీ రోడ్లు, డ్రైన్స్ అంటే 5 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. దాని తర్వాత నేను అడిగాను చెక్ డ్యామ్స్, అవి కూడా పెట్టారు, అవి కొద్దిగా టైం పడుతుంది, నేను దాని వెనకాల ఉంటాను కానీ అది కూడా సేమ్ అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇవ్వను. సో ఏంటిదంటే మనం అనుకున్నవి ఊహించినవి అన్నీ అయిపోయినాయి. కమ్యూనిటీ హాల్ అంటే ఈ మధ్యలో ఏదో ఒక విధంగా ఆ కమ్యూనిటీ హాల్ కూడా కట్టడానికి వీలుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది కూడా చేస్తాం, ఏదో ఒకటి సార్ని వెళ్ళి అడిగేసి వస్తాం, సార్ మీ అన్నీ అయిపోయినాయి, ఇది ఒకటే మిస్ అయినట్టుంది, మీరు అన్నీ చేశారు కాబట్టి ఇది ఒకటి కూడా చేయబడి నాకు ఖచ్చితంగా చేస్తారని నా నమ్మకం. అది కూడా అడిగిస్తాను. సో నేను చెప్పేది ఏంటిదంటే నేను ఈ మధ్యరాలపాడు గ్రామానికి వచ్చినప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి, ఎందుకంటే నేను మొన్న వచ్చినోడిని కాదు కదా, నాది 15 ఏళ్ళ నుంచి ఉన్నా, అన్నీ చూస్తూ ఉన్నా. మీరు గుర్తుపెట్టుకుంటే ఆ రోజు ఇంత గుంతలుంటే WBM గ్రావెల్ రోడ్స్ వేసింది నేనే, ఆ ట్యాంక్ కూడా కట్టించి నేనే, చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చాము, అన్నీ చేశాము. ఈరోజు మీ అందరికి పూర్తిగా అన్నీ చేసే అవకాశం కూడా వచ్చిన చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని ఊర్లకి ఇలాంటి అవకాశం వస్తుంది, అదంతా మంచి అదృష్టం. మరి మీ అందరిలో ఎవడు అదృష్టం చేసుకున్నాడు, ఏం మంచి పని చేసినా మాకు తెలియదు కానీ అది సీఎం గారు రావటం అది మంచి అదృష్టము. ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఏంటంటే ఇచ్చారు మీరు, నేను చెప్పేది ఏంటంటే మంచి హృదయంతో మంచి ఉద్దేశంతో మనకు ఇవన్నీ జరిగాయి. అందుకని పూల్స్ వేసేటప్పుడు అందరూ కొద్దిగా కోఆపరేట్ చేసి ఆ పూల్స్ సర్వేలు చేసి ఏదైనా కొద్దిగా అటు ఇటు ఉంటాయి, ఎందుకంటే గ్రామానికి కాబట్టి అటు ఇటు ఏమైనా ఉంటే మీరు కూడా గ్రామస్తులు అందరు మాట్లాడి అది సరిచేసి ఆ పూల్స్ తొందరగా వేయాలనేది. అంటే మీరు ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఉన్నా కానీ రైతులు కానీ ఏదైనా ఇళ్ల స్థలాలు ఇచ్చేది కొద్దిగా మంచి హృదయంతో ఇన్ని మంచి పనులు చేస్తే కొద్దిగా అటో ఇటో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మీరు కన్విన్స్ చేసి ఇవ్వాలని. రేటు కూడా మామూలు రేటే ఇస్తామని, దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరు తొందరగా డిసైడ్ చేసి తొందరగా సెలెక్షన్ చేస్తే ఆ ప్రాసెస్ తొందరగానే జేసీ గారు టేకప్ చేస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటిదంటే ఇవన్నీ కాకుండా జల్ జీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ కూడా 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది. సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్లు రాబోయే కాలంలో జల్ జీవన్ మిషన్లో ఇవన్నీ ఉన్న ఇది ఆదర్శ గ్రామం కింద ట్రీట్ చేస్తున్నాం. సీఎం గారు వచ్చారు కాబట్టి హౌస్ సైట్లు ఇవ్వటము, ఇల్లు కట్టేయటం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేసి అధికారులు కూడా అన్నీ ఆలోచించుకొని తొందరగా ఒక డేట్ పెట్టుకొని అన్నీ కంప్లీట్ చేసుకోవాలని నేను కోరుతున్నా. మరీ ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చే సూచన ఏంటిదంటే ఎలిజిబుల్ హౌస్ హోల్డర్స్, ఎందుకంటే కొంతమంది ఎక్కువ అడగవచ్చు, తక్కువ వచ్చుకోవచ్చు, అన్ని లిస్టు తీసుకొని గవర్నమెంట్గా ఎవరు ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ శాంక్షన్ చేసి దానికి దాని తర్వాత అక్విజిషన్ ఇచ్చేటప్పుడు హౌస్లే కాకుండా కమ్యూనిటీ పర్పస్కి ఏంటిదంటే నాకు కూడా ఏంటిదంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో ఒక గ్రామంలో బ్రహ్మాండంగా చేసామనేది నాకు కూడా మంచిగా, చివరికి నాకే కదా వచ్చేది పేరంతా.
సో అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అన్ని కష్టపడినా మంచోడైనా ఏదైనా కానీ అదృష్టము అన్నీ కలిసి రావాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు రోసయ్య గారిని ఆ ఏడుగుడ పాండ్లు దించారు, అందరు గుర్తుందో లేదో. అప్పుడు సీఎం ఏడుగుండ పాండ్ల రోసయ్య గారిని తీసుకొని వచ్చారు. అప్పుడు తీసుకొని వస్తే ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడించి ఏదో అష్యూరెన్స్ తీసుకొని ఆ రోజు 23 కోట్లకి గ్రావెల్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఒక్క ఎన్ఆర్ఈ చేసిన ఆ రోజే శాంక్షన్ అయినాయి. అప్పుడు మీకు గుర్తుంటే ఈ ఊర్లో కూడా అన్ని అప్పుడు గుంతలు ఉన్నాయి, మట్టి రోడ్లు ఆ రోజే వేసారు, మీకు గుర్తుందా? అందుకంటే పెద్దవాళ్ళు సీఎం గారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకు మంచి అదృష్టం వస్తుంది, మనం దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఆ రోజు కూడా కలెక్టర్ గారు కోఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే కలెక్టర్ గారు చాలా నిద్రపోకుండా బాగా పనిచేశారు. అది సీఎం గారికి కూడా చెప్పాను, మా కలెక్టర్ గారు నిద్రపోకుండా చాలా కష్టపడిందంటే ఆయన కూడా నవ్వాడు. దాని తర్వాత వెనకాల ఎస్పీ గారు ఉన్నారు, నేను కూడా అన్నాడు సార్ ఈయన కూడా చేశారు, అందరు చేశారని కూడా చెప్పాము, మా అధికారులు అందరూ చేశారని చెప్పాము. ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో నేను చెప్పేదంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం తొందరగా అందరూ మన గ్రామాన్ని బాగు చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండో విధానికైతే ఇచ్చే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదొక ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం కాబట్టి నేను కూడా రాబోయే ఏ స్కీమ్లు ఉన్నా కానీ మీ విలేజ్కి మీ గ్రామానికి ప్రియారిటీ ఇచ్చి ఏది వచ్చినా కానీ కొద్దిగా మీరు స్పెషల్గా చూస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో మేము మిమ్మల్ని స్పెషల్గా చూస్తాము. రాబోయే కాలంలో ఎలక్షన్ టైం వచ్చినా మమ్మల్ని కూడా కొద్దిగా స్పెషల్గా చూడమని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దాదాపు 3-4 సందర్భాల్లో అదృష్టం అని అన్నారు. మా గ్రామానికి అదృష్టం పట్టడానికి కారకులైనటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా మేడం గారికి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాల వీరంజనేయ స్వామి గారికి, మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా 8 గంటల 10 నిమిషాలకు ఫోన్ చేశారు, సార్ సాయిబాబు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబులో దిగుతున్నారు, ఆ కార్యక్రమం ఏదనేది కాసేపట్లో ఫైనల్ అవుద్ది, అవసరమైతే మీరు సిద్ధంగా ఉండండి, అవసరమైతే మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి అనడం జరిగింది. సరే సార్ తప్పకుండా అన్నాం. తర్వాత మళ్ళా అరగంటకి మద్రాలపాడు ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. జరిగినప్పటి నుండి కూడా వాస్తవంగా ఆ రోజు 9 గంటలకి 9:30 లోపల మన కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు తదితర అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళంతా కూడా ఏబుగా 4 గంటల దాకా మా గ్రామస్తులతో పాటు వాళ్ళు ఒక కలెక్టర్ గారు ఆమె అత్యున్నత అధికారి అనుకోకుండా కూడా వీధి గల్లీ కూడా మాతో పాటు ఆ చీకట్లో అన్ని కూడా తిరగడం జరిగింది. నిజంగా అసలు ఆమెని మేము మాటలతో చెప్పలేము. ఆమె పడిన తపన కృషి అంటే సక్సెస్ చేద్దామనే ఆతృత ఆమె ప్రాక్టికల్గా ఎంత అనుభవించిందో. రాత్రి 9:30 గంటల నుంచి సీఎం గారు పోయిన 6 గంటల దాకా ఒక 3 గంటలు మాత్రమే ఆమె వాళ్ళ ఇంటికి నిద్ర చేసింది. 3 గంటలే. మధ్యాహ్నం కూడా ఇంటికి కూడా పోకుండా ఇక్కడే మన గ్రామంలోనే రెస్ట్ తీసుకుని స్నానం చేసి కాస్త ఒక ముద్ద అన్నం తిని ఎమ్మెల్యే గారిని సార్ త్వరగా కార్యక్రమం సార్ అని చెప్పి ఆయన్ని ఎంతో టెన్షన్ పెట్టింది. అంటే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఏ విధంగా ఆతృత పడతారో ఒక జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గ్రామానికి ప్రోగ్రాం సక్సెస్ అయ్యే దాంట్లో, శాంక్షన్లు వచ్చే దాంట్లో, ఏళ్ళ అధికారులని అందరూ కూడా సమాయత్తం చేసే దాంట్లో మనకి ఎంతో ఉపయోగపడింది, సహాయపడింది. అదేవిధంగా ఆమెకి అన్సారియా మేడం గారికి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మన జిల్లా మంత్రివర్యులు స్వామి బాల వీరంజనేయ స్వామి గారికి, మన స్థానిక శాసనసభ్యులు ఆ రోజు 8:30కి ఫోన్ చేయటం అనేది మా గ్రామానికి పట్టిన అదృష్టంగా మేము భావిస్తూ, మాకు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా ఏ పథకం వచ్చినా కూడా మా గ్రామానికి సాచ్యురేషన్ విధానంలో అందరూ కూడా వర్తించే విధంగా మీరు సహకరించాలని చెప్పి ఇంతతో ముగిస్తున్నాం. ఈ కరెంటు స్తంభాలు వేసేటప్పుడు కానీ సైడ్ కాలువలో నిర్మాణంలో కానీ మీరు సీఎం విజిట్ తర్వాత
సీఎం గారు ఇచ్చిన హామీలు 22 హామీలు ఇచ్చారు. దాని వర్క్ ఎలాగ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చాము. అదే కాకుండా ప్రత్యేకంగా పోల్స్ సీఎం గారు పోల్స్ ఏమని చెప్పారు, ఆ పోల్స్ కూడా శాంక్షన్ అయింది. ఈ ఎస్సీ కాలనీలో ఆ పోల్స్ వేసే కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చూసి దాన్ని ఇనాగ్రేట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మంచి ప్రభుత్వం సీఎం గారు 20వ తారీఖు ఇక్కడ వచ్చారు. మేము ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషను ప్రజలందరూ అదొక అదృష్టంగా భావించాము. వచ్చిన వెంటనే చాలా తక్కువ ఉన్నా కానీ ఇక్కడ బ్రహ్మాండంగా సక్సెస్గా ఆ ప్రోగ్రాం జరిగింది. మంచి కార్యక్రమము. వచ్చిన వెంటనే సీఎం గారు చాలా ఓపికగా అన్ని 3 ఇండ్లు తిరిగి అందరితో కలిసి సర్పంచ్ గారు మేమిచ్చిన కోరికలన్నీ పరిశీలించి ఇమ్మీడియట్గా ఆయన 22 హామీలు ఇచ్చారు. దాంట్లో అన్నిటిగా ఈ ఊర్లో దగ్గర కావాల్సిన అన్నీ జరిగిపోయినాయి. ఏంటిదంటే సీసీ రోడ్స్, వాటర్ ట్యాంకు, డ్రైన్స్, దాని తర్వాత వ్యక్తిగత హౌసింగ్ ప్లాట్స్, ఎస్సీ కాలనీలో పోల్స్ సరిగా లేవు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొత్త పోల్స్, దాని తర్వాత వ్యక్తిగతంగా 3 ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి హామీలు ఇచ్చినవన్నీ కంప్లీట్ చేశారు. అందుకని మేము మా కాన్స్టిట్యున్సీ తరఫున ఈ గ్రామం తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఈ ప్రోగ్రాం చేసినందుకు జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ మద్దిరాలపాడులో జరుగుతున్న దానికి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవన్నీ జరిగేది అతి త్వరలో జరగాలని మేము ఈరోజు ఇక్కడ వచ్చాము. గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకని నేను ఒకటి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మద్దిరాలపాడు వచ్చిన తర్వాత ఇక్కడ మీ అందరూ సక్సెస్ చేసిన తర్వాత ఈ గ్రామానికే కాకుండా రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే సార్ చాలా హామీలు ఇచ్చారు. ఒకటేంటిది హౌస్ సైట్స్ ఉన్నోళ్ళకి ఇవ్వమన్నారు. మనకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇలాంటిదే రాబోయే కాలంలో ఒక స్కీమ్ కింద తయారు చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని మనకి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సో అందుకని మనకు ఒక మంచి సూచన అనమాట. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన వాళ్ళకి ఇస్తారని. దాని తర్వాత వాటరు, ప్రతి ఇంటికి నీళ్ళ కొలాయి అనేది ఖచ్చితంగా ఇది ఆదర్శంగా తీసుకొని మొదటిలో ఈ గ్రామాల్లో చేస్తానంటే మీతో అందరికీ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మంచిగా జరిగింది కాబట్టి చూసిన వాళ్ళు ఈ హామీలు ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మాకు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ మంచి ప్రభుత్వం అందరికీ ఇస్తుందనే ఒక మంచి హోప్ క్రియేట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామస్తులందరికీ సీఎం గారి ప్రోగ్రాం బాగా సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రామస్తులకు కూడా మంచి అదృష్టము ఏదో నక్కను దొక్కొచ్చినట్టు బాగా అదృష్టం బాగా ఉంది. ఈరోజు ఈ అన్నీ మేము ఊహించని అన్నీ ఈరోజు ఈ గ్రామాన్ని మేము శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయగలమంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.